కొంతమంది అబ్బాయిలు అంటారు, మేము అసలు జీవితంలో పెళ్ళే చేసుకోము, వద్దు బాబాయ్ వచ్చిన భార్యలు చంపేస్తున్నారు ఇది అదే అని ఏవేవో చెప్పి మాకు పెళ్ళొద్దు అని అంటూ ఉంటారు. మీరు కనుక పెళ్లి చేసుకోలేదనుకోండి, తర్వాత జీవితం పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? మీరు ఎన్ని లక్షల కోట్లు సంపాదించినా, ఎన్ని ఆస్తులు సంపాదించినా వాటి మీద కన్నేసే వాళ్ళు ఉంటారు. ఎవరు అనంటే మీ తోడబుట్టిన వాళ్ళు, మీ అక్క చెల్లెలో, మీ అన్నదమ్ములో. వీళ్ళ దృష్టి అంతా మీ ఆస్తి మీద ఉంటుంది. కొంత వయసు వచ్చిన తర్వాత నీకు ఇంకా పెళ్ళెందుకులే, ఈ వయసులో అమ్మాయి ఎక్కడ దొరుకుతుందిలే, ఇలాగే ఉండు, మేము ఉన్నాంగా, మేము చూసుకోమా, మేము నిన్ను వదిలేస్తామా, మా తోడబుట్టిన వాడిని మేము వదిలేస్తామా, మేము అందరం లేవా అని చెప్పేసి ఇలాంటి మాటలన్నీ చెప్పి మొత్తానికి ఏ సంబంధమో చూడకుండా పెళ్లి చేయకుండా అలాగే వదిలేస్తారు. దేనికోసం అనంటే అక్కడ మీ మీద ప్రేమ కాదు, మీ వెనకాల ఉన్న మీ ఆస్తి మీద ప్రేమ. మీరు కనుక పుట్టుకుమని పోయారనుకో, ఆస్తి అంతా వాళ్లే పంచుకుంటారు. అందుకే చెప్తున్నాం, జీవితానికి తోడు చాలా అవసరం. మీరు పెళ్ళొద్దు అని అన్నారనంటే మీ ఆస్తుల కోసం కొట్టుకునే వాళ్ళే ఉంటారు తప్ప మీకు ఎంత అన్నం పెట్టేవాళ్ళు ఉండరు. నా భార్య నా పిల్లలు అని అంటూ ఎవరూ లేరనుకోండి, ఏం ప్రయోజనం చెప్పండి? జీవితానికి తోడు లేదనుకోండి, కుక్క కంటే హీనంగా చూస్తారు. భర్త లేని ఆడవాళ్ళని ఏ రకంగా చూస్తారో భార్య లేని మగాళ్ళని కూడా అలాగే చూస్తారు.